మన ఆయుష్కాలం అంతయు తన దయను మన మీద ఉంచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుంచి 30 వచనాల వరకు. దీనితో 19వ అధ్యాయం ముగుస్తుంది. చదువుదామా ఒకసారి. 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరట సులభమని మీతో చెప్పుచున్నానను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. సామాన్యంగా ప్రజలందరిలో ఉండే అభిప్రాయం ఏంటంటే ధనం అనేది దేవుని ఆశీర్వాదమని. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ధనవంతుడి పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని చెప్తున్నారు. అయితే ఈ మాటను వివరించే ఇంకొన్ని వాక్యాలు మనం వేరే సువార్తల్లోనూ పత్రికల్లోనూ చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రభువు ఎందుకు ఈ మాట అన్నారనేది. ముఖ్యంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలమని చెప్పబడింది. ఇంకా కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అని చదువుతాం. అందుకే యాకోబు అంత్యదినాల్లో ధనమును కూర్చుకునవద్దని తన పత్రికలో హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించకపోవడానికి కారణాలను చూస్తే, అంటే వాక్యంలో నుండి మనం కొన్ని కారణాలను చూస్తే, మొదటిది ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమని ఇందాక మనం తిమోతికి రాసిన పత్రికలో చదివాం కదా. 2 ధనాపేక్ష వలన విశ్వాసం నుండి మనం తొలగిపోతాము. 3 ధనం ఎక్కడుంటుందో అక్కడే మన హృదయం ఉంటుందని, అది దేవుని మీద ఉండదు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తారు. ధనము మన ఆయుష్ను ఒక్క సెకండ్ కూడా పెంచలేదు. మన మనస్సు దేవుని మీద ఉంటే ఆయన ఎక్కడుంటారో మనం కూడా అక్కడ శాశ్వతంగా ఉంటాము. 4 ధనవంతులు వారు కోరుకున్న ఆదరణ వారు తమ కలిగిన ధనమును బట్టి పొందుకుంటారు, దేవుని బట్టి కాదు. ధనం లేని వారు దేవుని బట్టి ఆదరించబడతారు, కానీ ధనమున్నవారు ధనాన్ని బట్టి వారు ఆదరణ పొందుకుంటారని లూకా సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువే అంటారు. ఇంకా 5 ధనమోహము మనం విన్న వాక్యాన్ని అణిచేస్తుందని మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో చదువుతాం. అది మన హృదయాన్ని ఒక ముండ్ల పొదలాగా చేస్తుందని వాక్యము అక్కడ స్పష్టంగా చెప్తుంది. 6వ విషయం ఏంటంటే, ఇంకా ఒకని కలిమి విస్తరించినందువల్ల అదేమి వారి జీవానికి మూలము కాదు. ఈ విషయాన్ని లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా రాయబడింది. ఇంకా సామెతల పుస్తకం 14వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని రాయబడింది. ఆ రోజు అక్కరకు వచ్చేది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసమే, మనలో ఉన్న ఆత్మఫలమే. అయితే ధనవంతులందరూ తమ ధనాన్ని వదిలేసుకోవాలా అంటే దానికి కూడా వాక్యము సమాధానం చెప్తుంది. అదేంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలు రాస్తున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు, దేవుని యందే నమ్మకం ఉంచాలి అని ఆజ్ఞాపించారు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునొచ్చు, మేలు చేయువారును, సత్క్రియలను ధనము కలవారును, ఔదార్యం కలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము అని అక్కడే 18-19 వచనాల్లో రాయబడింది. అంటే ధనము కలవారై గర్విష్ఠులైతే జీవాన్ని పొందుకోలేరు, కానీ ధనము కలవారై ఔదార్యముతో సత్క్రియలు చేయగలిగిన వారై క్రీస్తు యందు విశ్వాసముంచిన వారైతే జీవాన్ని తప్పకుండా పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. అదే ధనము మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంటే మాత్రం దానిని విడిచిపెడితే మంచిది. ఈ విషయం మనకెంతో నిరీక్షణ, అంటే చాలా హోప్నిస్తుంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కష్టమని చెప్పబడిన వాక్యం మనందరినీ ఆలోచనలో పడేస్తుందని నాకు తెలుసు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ సమస్య ధనం కాదు, సమస్య మన హృదయం, అది ఎక్కడుంది అనేది. ధనాశతో జీవించేవారు తమ నమ్మకాన్ని ఆస్తుల మీదే పెట్టుకుంటారు. వారి భరోసా, వారి ధైర్యం, వారి ఆదరణ
అన్నీ వారి ఆస్తులే. అలాంటి వారు దేవునికి దూరంగా ఉంటారు. వారికి విరిగి నలిగిన హృదయం అంటే ఏంటో తెలీదు. విరిగి నలిగిన మనస్సు గల వారి దగ్గర సమీపంగా మన ప్రభు ఉంటారని వాక్యం చెప్తా ఉంది. అందుకే వారు దేవునికి దూరంగా ఉంటారు. పరలోక రాజ్యాన్ని అసలే పొందుకోలేరు. యోహాను తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15-17 వచనాల్లో రాస్తున్నాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకాన్ని ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. అవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకంను దాని ఆశయు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడని అక్కడ రాయబడింది. అదే నిజమైన రహస్యం. ఈ లోకమందలి ధనము, కీర్తి, అధికారాలు ఇవన్నీ క్షణకాలంలో కనుమరుగైపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని చేసేవారు శాశ్వతమైన నిత్య జీవంలో నిలిచి ఉంటారు. పేతురులాగా మనం కూడా ప్రభువుని చాలా అడగొచ్చు. ఒకవేళ మనం ఏదైనా కానీ దేవుని కోసం విడిచిపెడితే, ప్రభువా మేం కూడా వీటిని విడిచిపెట్టాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి అని. అప్పుడు ప్రభువు ఇచ్చే సమాధానం మనందరికీ తెలిసిందే. అది మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. అది గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో. మనలో నిరీక్షణ పుట్టించి మనల్ని దేవునికి అనుకూలంగా మార్చే మాట ఇది. ఈ లోకంలో కోల్పోయినవన్నీ ఎప్పుడు కూడా, అంటే దేవుని కొరకు కోల్పోయినవన్నీ ఎప్పుడు కూడా వృధా కావు. దేవుని కొరకు విడిచిపెట్టినవన్నీ కూడా శాశ్వత ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఇక ముగింపులో మన ప్రభువే మనకు గొప్ప ఆస్తి. ఆయన దొరకడమే భాగ్యం. ఆయన యందే సర్వసంపదలు, బుద్ధి జ్ఞానాలు గుప్తమై ఉన్నాయని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. మన ప్రభు మనకు దొరికితే మనకు అన్నీ దొరికినట్లే. మన ప్రభువే మనకు నిజమైన ధనం, శాశ్వతమైన ధనం. మన దృష్టి ఆయన మీద ఉంటే సంతోషం, సమాధానం మన వెంటే ఉంటాయి. ఎంతో ఆస్తి పెట్టుకుని చీకట్లో, దిగులుతో, భయంతో, సంతోషం లేని జీవితాన్ని జీవించే కన్నా మన ప్రభుతో ఉండి కొంచెం ఉన్నా అది ఎంతో సమృద్ధి అయిన జీవితంలాగా మనకు అనిపిస్తుంది. ఎంతో సంతృప్తిగా మనం బ్రతకగలుగుతాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా ప్రభువా, మీరైతే మా కోసం మీకున్నదంతా ఇచ్చారు. కానీ మేము ఏదైనా వదులుకోవాల్సి వస్తే మాత్రం మాకు అది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయినా మీరు మమ్మల్ని అడిగింది మా హృదయమేనని తెలిసినా కూడా చాలాసార్లు ఆ హృదయాన్ని అంతా చెత్తతో నింపుకుంటాం. కానీ మాకెంతో క్షేమాన్నిచ్చే నీ వాక్యంతో, నీతో నింపుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ పరిస్థితిని మార్చండి. మా హృదయాన్ని నీకు అప్పగించి ఈ లోకంలో ఉన్న వాటిని వేటిని ప్రేమించకుండా తండ్రి, మరి నీ ప్రేమ మా హృదయంలో నిలిచి ఉండేటట్లుగా మా దృష్టినంతా నీ మీద ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం మాలో ఎంతగానో ఫలించినట్లు సహాయం చేయండి ప్రభువా. మాలో మేమెవ్వరము కూడా ధనాపేక్ష లేని వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఒకవేళ మాలో ఎటువంటి దురాశలు ఉన్నప్పటికీ వాటన్నిటిని తీసివేసి ఈ రోజు అంతట్లో మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మా అపవిత్ర అంతటిని పోగొట్టి మమ్మల్ని పవిత్రపరచమని యేసుక్రీస్తు ప్రభువా నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.